ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కృష్ణ ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవడంపై ముదిరాజ్ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కృష్ణ ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ట్యాంక్ బండ్ పై పోలీస్ కృష్ణ ముదిరాజ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని ముదిరాజ్ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నాయకులు కలిసి కృష్ణ ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడిగా నిలిచిన పోలీస్ కృష్ణ ముదిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, తెలంగాణ జాతీయ రత్నంగా నిలిచిన కృష్ణ ముదిరాజ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలి అని ఆయన స్పష్టం చేశారు. ముదిరాజ్ సంఘం నాయకులు కూడా ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్ ఈసీ మార్పులు చేసింది. పోలీస్ కృష్ణయ్య గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అమరవీరుల స్తూపం గన్ పార్క్లో నివాళులు అర్పించడం జరుగుతుంది. మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడడానికి ముఖ్య కారణం తన ప్రాణాలను సైతం మొట్టమొదటిగా తన ప్రాణాలను బలిదానంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకై ముందుకు దూసుకెళ్లిన వ్యక్తి మన పోలీస్ కృష్ణయ్య గారు. పోలీస్ కృష్ణయ్య గారు ఎప్పుడైతే ప్రాణార్పణ చేసిరో అప్పుడే రాజకీయ పార్టీలైన జేఏసీ అయినా ఒక తాటిపైకి వచ్చి ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసపడడానికి కారణం మా పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఈరోజు రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు ఈరోజు ఏదైతే మేము విన్నవించుకుంటున్నామో అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. వాళ్ళ కుటుంబంలో వైద్య ఖర్చులకైనా కానీ విద్యా ఖర్చులకైనా కానీ అప్పుడు ఆదుకున్నారు. అంత బాగానే ఉంది. కానీ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ముద్రాజులను ఆదుకుంటాం, దీని నుంచి ఏ చేస్తాం, వాళ్ళని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. మాది పెద్ద డిమాండ్లు కూడా ఏం కాదు, మీరన్న డిమాండ్లే నెరవేర్చండి, మేము కొత్తగా ఏం కోరతలేము, మాకు దీని నుంచి మా పిల్లలను తీసుకురండి, మా కులాన్ని తీసుకురండి. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పైన ఆంధ్ర పాలకుల విగ్రహాలు ఉన్నాయి, మేము దానికి ఏం అడ్డు రాము. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ కోసం అసలు బాసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు పోలీస్ కృష్ణయ్య కానివ్వండి, మన శ్రీకాంతాచారి గారివ్వండి, వాళ్ళ విగ్రహాలు తక్షణం ట్యాంక్ బండ్ పైన పెట్టాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు 42 రిజర్వేషన్ అనేది అయితే అంటున్నారో ఫస్ట్ మీరు విగ్రహ రూపంలో పెట్టి వాళ్ళ జయంతులు వర్ధంతులు చేస్తే అప్పుడు మీ ప్రభుత్వం మీద ఇక్కడ తెలంగాణ ప్రజలకు పూర్తి నమ్మకాన్ని ఆదర్శంగా తీసుకొని తక్షణం తెలంగాణ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సందర్భంగా ఇక్కడ డిమాండ్ చేస్తూ రాబోయే పాఠ్యాంశాలలో కూడా తెలంగాణ జాతీయ రత్నం చాలా తక్కువ మంది ఉన్నారు, వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అందులో మొట్టమొదటి వ్యక్తి పోలీస్ కృష్ణయ్య గారు కాబట్టి పోలీస్ కృష్ణయ్య గారిది పాఠ్యాంశాలలో కూడా చేర్చాలి. జయంతి వర్ధంతిలో ప్రభుత్వమే సొంతగా నిర్వహించాలని సందర్భంగా, అధికారికంగా నిర్వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.